నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయాన్నే 69,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు తెలిపిన అధికారులు ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17,800 రంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదిలో పురాతన శివాలయం నీట మునిగింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.